వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు వెజ్ పులావ్ చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా అచ్చం రెస్టారెంట్ స్టైల్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మరి స్టార్ట్ చేసేద్దాము. నేను ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. అంటే 250 గ్రామ్స్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. మిక్సీ జార్లోకి ఒక 2 పచ్చిమిర్చి కారం తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పెరుగును కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసుకుని వీటిల్ని గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి గరం మసాలా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, ఒక 2 ఇలాచి, పెద్ద ఇలాచి ఒకటి, కొంచెం పట్టా, బిర్యానీ ఆకు, అలాగే స్టార్ పువ్వును కూడా యాడ్ చేసేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయను తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని వాటిని యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా వేగిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ పచ్చి బఠానీ, ఉల్లగడ్డ, అలాగే ఒక క్యారెట్ని తీసుకున్నాను. పచ్చి బఠానీ ఎక్కువ తీసుకున్నాను. అవి బాగా తింటారు కాబట్టి మా ఇంట్లో మీకు నచ్చిన వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వీటిల్ని బాగా నూనెలో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత పైనుంచి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉల్లగడ్డ, అలాగే క్యారెట్, పచ్చి బఠానీ ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు సరిపోతుంది. ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఇలా వేయించుకున్న తర్వాత మనకి వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయి ఉంటాయి. కావాలంటే ఒకసారి గెరటితోటి ఇలాగా నొక్కి చూస్తే తెలిసిపోతుంది. చూడండి, చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/4 టీ స్పూను గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్కువ స్పైసెస్ కూడా ఉండవు. అలాగే మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ రైస్కి తగ్గట్టు నేను 1.25 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని రైస్ని బాగా కలిసేలాగా ఎక్కువసేపు తిప్పకుండా ఇలా కలుపుకోవాలి నిదానంగా. రైస్ నానబెట్టున్నాం కదా, విరిగిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా బాయిల్ రావాలి. ఇలా బాయిల్ వచ్చిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఈజీగా అయిపోతుంది రెస్టారెంట్ స్టైల్లో వెజ్ పులావ్. మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకొని ఇంకా టేస్టీగా కూడా చేసుకోవచ్చు. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని వేడివేడిగా వంకాయ కర్రీతో కానీ, పెరుగు పులుసుతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.